కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందుకోసం కసరత్తు మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహించగా కేంద్ర మంత్రి ముందు 8 కోరికలు ఉంచారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్లో ఈసారి రాష్ట్రానికి పెద్దపీట వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక ఆర్థిక సాయానికి సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం వేగంగా అమలు చేయాలని, అమరావతికి పెట్టుబడులు, ఇతర కీలక ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని అభ్యర్థన చేసింది. మరీ ముఖ్యంగా 8 ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవేంటో 1 బై 1 చూద్దాం. నెంబర్ 1, అమరావతి నిర్మాణం, నీటి ప్రాజెక్టులకు నిధులు కోరింది ఏపీ ప్రభుత్వం. రాజధాని పనుల్లో పెరిగిన వేగం, ఇప్పటిదాకా జరిగిన పనుల గురించి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. నెంబర్ 2, నదుల అనుసంధానానికి చేయూతనివ్వాలని కోరారు. మరీ ముఖ్యంగా పోలవరం, నల్లమల్ల లింక్ ప్రాజెక్టుకు పూర్తి సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. నెంబర్ 3, ఏపీకి రెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలని కోరారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తున్నందున అత్యధిక రెవెన్యూ గ్రాంట్లతో పాటు భారీ మొత్తంలో పన్నుల పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. నెంబర్ 4, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని విన్నవించారు. ఈ అంశం రాష్ట్ర విభజన చట్టంలోనూ ఉందన్న విషయాన్ని మంత్రి పయ్యావుల కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. నెంబర్ 5, రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేయాలని ప్రతిపాదించారు. వచ్చే 3 ఏళ్లలో 41,000 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు చేస్తే రాయలసీమ అంతర్జాతీయ హార్టికల్చర్ కేంద్రంగా మారుతుంది అన్నారు. నెంబర్ 6, విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్మలా సీతారామన్ కోరారు పయ్యావుల. నెంబర్ 7, కరువు పీడిత ప్రాంతాలకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 8వ ప్రతిపాదనకు వస్తే హడ్కో, నాఫెడ్ ఏజెన్సీల నుంచి లభించే నిధులు 2వ దశలో కూడా అందేందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఏపీ 8 కోరికల్లో కేంద్రం ఎన్ని నెరవేరుస్తుంది, ఎంత మేర బడ్జెట్ కేటాయిస్తుంది అన్నది చూడాలి.